రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ రోజున కరుణాంజనేయ స్వామి వారి యొక్క మంత్ర సాధన గురించి ఈ వీడియోలో మీకు తెలియజేయబోతున్నాము. ముందుగా మా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కర్ణ పిశాచిని విద్య అనేది చాలా ఉగ్రంగా ఉంటుంది. అలాగే ఆ విద్యను సిద్ధి చేసుకోవడం ద్వారా సాధకుడికి చాలా రకాల ప్రమాదాలు ఎదురవుతాయి. అదేవిధంగా అతని జీవితంలో చాలా సమస్యలను కూడా కొని తెచ్చుకుంటాడు. అందుకనే ఆ కర్ణపిశాచిని విద్యకు బదులుగా సాధకుడు పూర్తిగా సాత్విక రూపంలో కరుణాంజనేయ స్వామి విద్య చేసుకోవచ్చు. ఈ విద్యను సిద్ధి చేసుకోవడం కొరకు సాధకుడు కనీసం 3 నెలలు కష్టపడాలి. ఈ 3 నెలలు కూడా సాధకుడు బ్రహ్మచర్యాన్ని పాటించి, అనగా అఖండ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పూర్తి సమర్పిత భావంతో ఈ మంత్ర సాధన చేయవలసి ఉంటుంది. 11 రోజులు, 21 రోజులు లేదా ఏదైనా మంచి ఘడియలు ఉన్న రోజులు ఒకే రోజులో సిద్ధి చేసుకోవాలి అనే ఆలోచనలు పెట్టుకోకూడదు. ఎందుకంటే కర్ణ విద్య అనేది అంత సహజంగా, అంత సాధారణంగా సిద్ధి కలిగే విద్య కాదు. దీని కొరకు చాలా జపం, తపం, సమర్పిత భావం అనేది సాధకులకు ఉండాలి. చాలా మంది సాధకులు ఆతృతపడి 11 రోజులు, 15 రోజులు లేదా గ్రహణ కాలమని తొందరపాటులో మంత్ర జపాలు చేస్తూ ఉంటారు. అలా చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రభావం కూడా కనిపించదు. ముఖ్యంగా గురువు లేనివారు తొందరపాటులో వారి ఇష్టానుసారంగా మంత్ర జపాలు చేస్తూ ఉంటారు. మీరు ఏ సాధన చేసినా గురు పర్యవేక్షణలు చేయండి. మీకు దగ్గరగా ఎవరైనా గురువు ఉంటే ఆ గురువును సంప్రదించి వాళ్ళ ఆధ్వర్యంలో మీరు ఏదైనా సాధన చేయండి. ఫలితం అనేది మీకు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. ఇందులో సాధకుడు సాధన ప్రారంభించే ముందు రోజు దగ్గరలో ఉండే ఏదైనా ఆంజనేయ స్వామి వారి యొక్క గుడికి వెళ్ళి స్వామివారికి సింధూరాన్ని, అదేవిధంగా దీపధూప నైవేద్యాలను సమర్పించాలి. ఒక పుష్పమాలను సమర్పించాలి. సమర్పించిన తర్వాత ఒక కొబ్బరికాయ బలి సమర్పణ చేయాలి. అక్కడే అదే ప్రాంగణంలో కూర్చొని సంకల్పం చేసుకోవాలి. మీరు కర్ణ విద్యను సిద్ధి చేసుకోవాలి అని అనుకుంటున్నారు, ఆ ఉద్దేశంతో మీరు 3 నెలల అనుష్ఠానం చేయాలనుకుంటున్నారు అని ఆంజనేయ స్వామి వారి యొక్క ఆ గుడి ప్రాంతంలో కూర్చొని సంకల్పం చేసుకొని మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేయాలి. ఆ ప్రకారంగా చేసిన తర్వాత మరుసటి రోజు మీరు ఈ సాధన ప్రారంభించవలసి ఉంటుంది. సాధారణంగా ప్రతి వారంలో వచ్చే మంగళవారం మీరు ఈ సాధన ప్రారంభించవచ్చు. ఈ సాధనలో కాషాయ రంగు వస్త్రాలు ధరించాలి. అదేవిధంగా ఎరుపు రంగు ఆసనం అనేది ఈ సాధనలో కూర్చోవడం కొరకు వినియోగించాలి. ప్రతిరోజు రాత్రి 9 గంటల సమయంలో పూజ గదిలో లేదా ఏకాంత గదిలో తూర్పు దిశ వైపున తిరిగి కూర్చోవాలి. అలాగే భూమి మీద కూర్చోకుండా ఒక ఎరుపు రంగు ఆసనాన్ని పరుచుకొని ఆ ఆసనం పైన మీరు కాషాయ రంగు వస్త్రాలు ధరించి కూర్చోవాలి. శుభ్రమైన అవస్థలో ఉండి మీ ఎదురుగా ఒక పీఠం పెట్టి ఆ పీఠం మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరవాలి. పరిచిన తర్వాత ఆంజనేయ స్వామి వారి యొక్క యంత్రాన్ని ప్రతిష్టాపన చేయాలి. ప్రతిష్టాపన చేసిన తర్వాత దీపధూప నైవేద్యాలు స్వామివారికి సమర్పణ చేయాలి. అదేవిధంగా ఈ నైవేద్యాలు మరుసటి రోజు పశుపక్షాదులకు, విభిన్న ప్రకారాల జీవరాశులకు సమర్పించాలి. ప్రతిరోజు 21 మాలలు ఈ మూల మంత్రాన్ని జపించాలి. మంత్రానికి ముందు ఓం గం గణపతయై నమః, ఓం నమః శివాయ, ఓం శ్రీ గురుభ్యో నమః,
ఈ మంత్రాలను ఒక్కో మాల జపించాలి. అదేవిధంగా సీతారాం 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 అనుకుంటూ ఒక మాల జపించాలి. ఈ విధంగా జపమైన తర్వాత మూల మంత్రాన్ని 21 మాలలు జపించాలి. ప్రతిరోజు కూడా సమయపాలన అనేది పాటిస్తూ, సమయపాలన అంటే ఈరోజు మీరు రాత్రి 10 గంటలకి జపం చేసినట్లయితే రేపటి రోజు 11 గంటలకి 12 గంటలకి కాకుండా రేపు కూడా 10 గంటలకి, తర్వాత రోజు కూడా 10 గంటలకి, ఈ ప్రకారంగా 3 నెలలు కూడా అదే అనుష్ఠానాన్ని కొనసాగించాలి. అదే సమయపాలన చేయాలి. ఈ 3 నెలలలో కూడా సాధకుడు బ్రహ్మచర్యాన్ని పాటించి మాంసాహారము, మద్యపానము, ధూమపానము వీటన్నిటినీ త్యాగం చేయాలి. మౌనవ్రతాన్ని పాటించాలి. అదేవిధంగా అత్యవసర పరిస్థితుల్లో తప్ప సాధారణ సమయాలలో అనవసరంగా దూర ప్రయాణాలు అనేవి చేయకూడదు. అదేవిధంగా ఎక్కువగా మాట్లాడకూడదు. ఎంత సమయం దొరికితే అంత సమయం వరకు మౌనాన్ని పాటించాలి. ఈ సాధనలో సాధకుడికి భిన్న భిన్నమైన అనుభవాలు, అనుభూతులు జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క మంత్రాన్ని వీడియోలో అందించడం జరిగింది. ఈ మంత్రాన్ని సేకరించి చక్కగా ముందు మంత్రాన్ని కంఠస్థం చేసుకోండి. కంఠస్థం చేసుకున్న తర్వాత ఏదైనా మంగళవారం రోజున ఈ మంత్ర సాధన ప్రారంభించండి. జై మహాకాళి, జై శ్రీ మహాకాళ.